ఈ వీడియోలో పైథాన్లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ని వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ని ఏ విధంగా పాస్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ చూసినట్లయితే ఎగ్జాంపుల్లో డిఫాల్ట్గా మీరు ఫంక్షన్ డెఫినేషన్ క్రియేట్ చేసేటప్పుడే వాటి యొక్క వాల్యూస్ ఇచ్చేయచ్చు అనమాట. మరి కాల్ చేసేటప్పుడు వాటికి వాల్యూస్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే అట్లనే వదిలేసేయచ్చు. ఇట్లా డిఫన్ అనే ఒక ఫంక్షన్ డెఫినేషన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా సమ్ నేమ్ ఈక్వల్ టు రాజు. సో ఫంక్షన్ డెఫినేషన్ క్రియేట్ చేసేటప్పుడే నేను ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్కే వాల్యూస్ ఇచ్చేస్తున్నాను. ఏజ్ ఈక్వల్ టు 30. సో ఇప్పుడు ప్రింట్ చేస్తాం వాటి యొక్క వాల్యూస్ని. ప్రింట్ నేమ్ ఏజ్ రిటర్న్. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నేను ఏ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వను అనుకుందాం. ఏ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వకపోతే డిఫాల్ట్గా వాటి యొక్క వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఇవ్వలేదనుకోండి, పైన మనకి చెప్పినట్టుగా రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇది యాక్టివ్ అవుతుంది అనమాట. డిఫాల్ట్గా ఇచ్చేసాం కాబట్టి వాల్యూస్, ఇది డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకొని ప్రింట్ చేసింది. లేదు మీరు వాల్యూస్ని మార్చాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి కింగ్ అని ఇస్తున్నాను. సో ఒక్క ఆర్గ్యుమెంట్కే వాల్యూ ఇచ్చాను, రెండో ఆర్గ్యుమెంట్కి ఆటోమేటిక్గా ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న వాల్యూని తీసుకుంటుంది. లేదు మీరు రెండో దానికి ఇస్తే ఫస్ట్ దానికి ఇట్లా మీరు మార్చుకోవచ్చు అనమాట. వాల్యూస్ని మార్చుకోవచ్చు, లేదంటే ఇట్లా డిఫాల్ట్గా ఉన్న వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేసుకోవచ్చు. మరి ఇట్లా ఫంక్షన్ డెఫినేషన్లోనే వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయడం అనేది ఇట్లా కుదురుతుంది. మరి ఇలా కాకుండా వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి కూడా మీకు ఈ యొక్క పైథాన్లో స్పెషల్గా ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా ఈ యొక్క ఫంక్షన్ నేమ్ తర్వాత ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ని మామూలుగా పాస్ చేస్తాం. మరి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ ఫ్యూచర్లో మీకు కావాలి ఆ ఫంక్షన్కి అంటే కొన్నిసార్లు కావాల్సి ఉండొచ్చు, లేకపోతే వద్దనుకుంటే వదిలేయచ్చు. అట్లా అన్నోన్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్టార్ పెట్టేసి ఇట్లా ఆ యొక్క ట్రిపుల్ వేరియబుల్గా ఇస్తే, స్టార్ పెట్టి ఏదో ఒక నేమ్ ఇచ్చినట్లయితే అది ట్రిపుల్ వేరియబుల్గా ఉంటుంది. ట్రిపుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్, లిస్ట్ లాగా అనమాట. మరి ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ ట్రిపుల్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మరి ట్రిపుల్ వేరియబుల్గా ఒకదాన్ని డిక్లేర్ చేస్తాం. మరి ఇక్కడ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు అట్లా అన్నమాట. మరి దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నాను. డెఫ్ టీఫన్ అని ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నాను. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఒకదాన్ని తీసుకున్నాను. ఇది నార్మల్ వేరియబుల్ అనమాట. మరి ఇప్పుడు స్టార్ టీ అని ఇంకొక వేరియబుల్ని తీసుకున్నాను. ఇది ట్రిపుల్ వేరియబుల్. సో ఎక్స్ అనేది నార్మల్గా ఉండే ఫార్మల్ వేరియబుల్. మరి ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అన్నాం. ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తాను. మరి టీ అనే దానికి మనం కాల్ చేసేటప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మరి ఇచ్చినట్లయితే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ i in
టీ అని ఇస్తాను. ఒకవేళ టీ అనేది ఇచ్చినట్లయితే ఆ టీలో ఉన్న వాల్యూస్ ఐలోకి ఒక్కొక్కటి వచ్చి ప్రింట్ కావాలి అనేది ఇక్కడ ఇప్పుడు ప్రింట్ ఐ అందాం. రిటర్న్ సో ఇప్పుడు టీ ఫన్ అనే దాన్ని ఇక్కడ ఫస్ట్ ఒక్క వాల్యూ ఇస్తాను. సో సింగిల్ వాల్యూ ప్రింట్ అయింది అంటే ఎక్స్ అనే ఫార్మల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాం, టీ అనే దానికి వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు టీ FUN 10, 20, 30, 40 అని ఇచ్చాను. చూడండి ఇప్పుడు టీలో వాల్యూస్ ఏమున్నాయి 20, 30, 40. ఎక్స్లో ఏ వాల్యూ ఉంది 10 అనేది ఉంది. అంటే ఈ 20, 30, 40 10 తర్వాత ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. బట్ ఇచ్చినట్లయితే ఆ ట్యూపెల్లో ఆ లిస్ట్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఫర్ లూప్ ఇచ్చాం కాబట్టి ఫర్ INT ఐలోకి టీలో ఉన్న ఫస్ట్ 20 వెళ్తుంది, తర్వాత 30 వెళ్తుంది, తర్వాత 40 వెళ్తుంది, ఒక్కొక్క వాల్యూ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ యొక్క స్పెషల్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ని ట్రిపుల్ ఆర్గ్యుమెంట్ తీసుకొని మనం ఫంక్షన్స్లో పాస్ చేయడం జరుగుతుందండి.